ప్రముఖ ఛానల్లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కళాకారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపకురాలు కరాటే కళ్యాణి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హిందూ గ్రంథాలైన రామాయణం, మహాభారతాల్ని అపహాస్యం చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కళాకారులు చేసిన స్క్రిప్ట్ హిందూ సమాజాన్ని, మహా ఉద్గ్రంథాల్ని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. హిందూ పురాణ ఇతిహాసాలను అవమానిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కళాకారులు వెంటనే హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈరోజు మన రామాయణ భారత గాథల పైన చాలా చాలా అసహ్యంగా అపహాస్యం చేస్తూ చాలా మంది చాలా స్కిట్స్ చేస్తూ ఉన్నారు. చాలా మంది పోస్టులు పెడితేనే మేము చాలా సార్లు సీతమ్మ గురించి చాలా నీచంగా పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయించి జైలుకి కూడా పంపించడం జరిగింది. అలాంటిది మన ఇతిహాసాలైనట్టు మన భారతం మనకందరికి చాలా ఎన్నో విషయాలు ఎలా ఉండకూడదు, ఇలాంటి దుష్ట క్యారెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే భారతాన్ని చూపిస్తాం మనం. ఇలాంటి దుర్యోధనుడిలా ఉండకూడదు, దుశ్శాసనుడిలా ఉండకూడదు, పాండవుల్లా మెలగాలి, ఇలా మన అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకునే ఒక మహాభారత ఉద్గ్రంథాన్ని ఈ రోజు అపహాస్యం చేస్తూ ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ, అది డ్రామా కంపెనీ అని పేరు పెట్టుకున్నారు. ఎప్పుడు బూతులే మాట్లాడుతున్నారు, పిచ్చివన్నీ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే అందులో ఒక బుర్ర కథ, ఒక హరి కథ, ఒక జముకుల కథ, ఒక ఒగ్గు కథ, ఇలాంటి వాటిని తీసుకొచ్చి చూపించరు. మన సంస్కృతి సంప్రదాయాల గురించి చెప్పరు. ఎంతసేపు ఏదో ఒక బూతులు మాట్లాడుతూ దాన్ని అపహాస్యం చేస్తూ స్కిట్స్ చేస్తారు. ఈ స్కిట్స్ చేయడం వల్ల పిల్లలకి ఏమి ఇస్తున్నారు? మీరు రామాయణ మహాభారతాలంతా కిచ్చపరచండి అని మీరు మెసేజ్ ఇస్తున్నారా? ఏ విధంగా చేద్దాం అనుకున్నారు? ఇదంతా కరెక్ట్ కాదని ఈ రోజు 8వ తారీఖున ప్రసారమైన ఏదైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో అందులో ఇంద్రజ గారు నవ్వుతున్నారు, అలాగే బుల్లెట్ భాస్కర్ గారు, అదెవరో టేస్టీ తేజ అంట, ఇంకో కొంతమంది చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, పంచ్ ప్రసాద్ అంటే, వీళ్ళందరూ కలిసి బేషరతుగా క్షమాపణ యావత్ హిందూ సమాజానికి చెప్పాలి.